వెల్కమ్ టు 108. మరుగున పడిన మన చరిత్రని కళ్ళకు కట్టినట్టు చూపించిన దృశ్యమే ఈ రజాకార్. అసలు రజాకార్ అంటే ఏంటి? ఎప్పుడు మొదలైంది ఈ రజాకార్? భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం తర్వాత బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ అయితే వచ్చింది, కానీ రాజరికపు సంఖ్యల నుండి మాత్రం మనం బానిసలుగానే మిగిలిపోయాము. అలాంటి బానిస బ్రతుకుల కష్టాల గురించి చెప్పే కథే మన ఈ రజాకార్. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం తర్వాత బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ అయితే వచ్చింది, కానీ హైదరాబాద్ ప్రజలకు మాత్రం స్వాతంత్రం లభించలేదు. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందుస్థాన్లో కలవాలని ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం మాత్రం స్వతంత్ర దేశంగా ఉండాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ గూడూరు నారాయణ రెడ్డి ఎంతో సాహసోపేతంగా రజాకార్ సినిమాను నిర్మించారు. అదే రేంజ్ లో యాటా సత్యనారాయణ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మనం ఈ మూవీ రివ్యూలో చూద్దాం. 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ దేశాన్ని భారత్, పాకిస్తాన్ అంటూ రెండు దేశాలుగా విభజించి మనకు స్వాతంత్రం ఇచ్చారు. అప్పటికే దేశంలో 500కు పైగా స్వతంత్ర సంస్థలు భారత్లో కలవాలని ప్రకటన చేసి మరీ వెళ్ళింది. ఇక దేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అత్యంత చాకచక్యంతో దేశంలోని 500కు పైగా సంస్థలతో మాట్లాడి మన దేశంలో విలీనమయ్యేలా చేశారు. కానీ దేశంలో కాశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మన దేశంలో విలీనం కాకుండా మొండికేశాయి. కానీ స్వతంత్రం వచ్చిన కొన్ని రోజులకే కాశ్మీర్ పై పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు. అప్పుడు కాశ్మీర్ రాజు మన దేశంలో కలుస్తానని ప్రకటన చేశాడు. ఆ తర్వాత జూనాగఢ్ కూడా భారత్ లో విలీనమైంది. కానీ హైదరాబాద్ ను పరిపాలిస్తున్న 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ ను పాకిస్తాన్ లో విలీనం చేస్తానని ప్రకటన చేశారు. అంతేకాదు హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర తుర్కిస్తాన్ పేరుతో ఓ దేశంగా ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇక తన సంస్థానంలో మెజారిటీ ప్రజలుగా ఉన్న హిందువులపై నిజాం కశ్మీర్ రజ్వీర్ నేతృత్వంలో ఓ రజాకార్ పేరుతో ప్రైవేటు సైన్యంను ఏర్పాటు చేశాడు. వారు ఏ విధంగా ఇక్కడ ప్రజలను హింసించారు, ఇక్కడ ప్రజలు నిజాం ప్రైవేటు సైన్యంపై ఏ రకంగా తిరుగుబాటు చేశారు, అక్కడ జరుగుతున్న ఆగడాలను తెలుసుకున్న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో హైదరాబాద్ విముక్తి కోసం ఆపరేషన్ పోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాం ప్రభుత్వం మన సర్దార్ పటేల్ ముందు ఎలా లొంగిపోయి హైదరాబాద్ సంస్థానంలోని భారత్లో ఎలా విలీనం చేసిందనే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమా కథనం టెక్నికల్ విషయానికి వస్తే చరిత్రను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించడం అంత ఆషామాషి కాదు. అలాంటిది హైదరాబాద్ సంస్థానంలో 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్ నేతృత్వంలో ఇక్కడ మెజారిటీ ప్రజలపై ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడిందనే విషయంపై చెప్పడం అంత చిన్న వ్యవహారం కాదు. దాన్ని కార్యరూపం దాల్చడంలో నిర్మాతగా గూడూరు నారాయణ రెడ్డిని ముందుగా అభినందించాలి. మామూలుగా సినిమా తీయడానికి డబ్బులు ఉంటే సరిపోతాయి, కానీ చరిత్రలో జరిగిన చీకటి కోణాలని తెర రూపంలో ఇవ్వడం మామూలు విషయం కాదు. అందుకు డబ్బులు మాత్రమే కాదు, గుండె నిండా కలేజ కూడా ఉండాలి. ఇలాంటి సినిమాతో మన చరిత్రను ప్రజల ముందు ఉంచిన గూడూరు నారాయణ రెడ్డి గట్స్ కు మెచ్చుకొని తీరాల్సిందే. అప్పట్లో హైదరాబాద్ అంటే తెలంగాణలో 8 జిల్లాలు ఉండేవి, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి. మొత్తంగా దేశానికి స్వతంత్రం వచ్చిన 17 నెలలకు హైదరాబాద్ కు స్వతంత్రం వచ్చింది. ఇక నిజాం వ్యతిరేక పోరాటంలో హిందువులతో పాటు తురేబాస్ ఖాన్, షోయబుల్లా ఖాన్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం యుద్ధం సన్నివేశాలు. ప్రజలు తిరుగుబాటు చేసే విధానాన్ని గుండెలకు హత్తుకునేలా ప్రతి పాత్రకు మనం స్పందించేలా ఈ సినిమా రూపొందించారు. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది కాశ్మీర్ రజ్వీ పాత్రను చేసిన రాజ్ అర్జున్. ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నిజంగా రజాకారు వచ్చి నటించాడా అనే రీతిలో తన క్యారెక్టర్తో ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇక 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాత్రలో నటించిన మకరందన్ దేశ్ పాండే తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక సర్దార్ పటేల్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు తేజ్ సప్రూ నటన ఆకట్టుకుంది. ఇక అనసూయ చేసింది కాసేపే అయినా ఈ సినిమాలో గుర్తుండిపోతుంది. మరోవైపు చాకలి ఐలమ్మ పాత్రలో ఇంద్రజ, బాబీ సింహ నిజాంపై బాంబులు వేసి నారాయణ రావు పవన్
పాత్రలో నటించిన నటులు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రజాకార్ మూవీ ఒక ఫైల్డ్ డాక్యుమెంటరీ అని చెప్పాలి. ఈ మూవీ చరిత్ర తెలియని వాళ్ళకి తెలియజేస్తుంది, చరిత్ర తెలిసిన వాళ్ళకి గుర్తు చేస్తుంది. ప్రాంతానికి సంబంధించిన మూవీగా కాకుండా మూవీ లవర్స్ కూడా చూడాల్సిన సినిమా. టెక్నికల్ గా కూడా అప్డేట్ మూవీ, భావి తరాలకు మన చరిత్రను అందించిన సినిమా, తప్పకుండా చూడవలసిన సినిమా. మరి ఆలస్యం చేయకుండా వెళ్ళి రజాకార్ మూవీ టికెట్స్ ని వెంటనే బుక్ చేసుకోండి.